ఒక సంవత్సరం కాలం పాటు తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసే విషయంలో మౌనం దాల్చాలని అనుకున్నా. ఇది రాజకీయాలకు పూర్తిగా సంబంధించింది కాకపోయినప్పటికీ తప్పనిసరి ప్రకటన చేయాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఇస్తా ఉన్నా. ఎందుకంటే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారికి వీర అభిమాని, నా కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు. అటు నాకు కానీ నా బావమరిది బంగారెడ్డి కుటుంబానికి కానీ అత్యంత ఆత్మీయుడు ఎన్వి సుబ్బారావు గారు. ఆర్యవైశ్య కులానికి చెందిన ఎన్వి సుబ్బారావు గారు ఓఎంఆర్ కాలనీలో నివాసం ఉంటాడు. 50 సంవత్సరాల వయస్సు కలిగిన వారు. ఓటమి, నా పార్టీ ఓడిపోయినది కానీ నేను ఓడిపోయినది కానీ నాకు దుఃఖాన్ని ఏమి కలిగించలే, ఆలోచనను కలిగించింది. ఇంత చేసిన జగన్ ఎందుకు ఓడినాడు? ఇంత అభివృద్ధి చేసి ఇంత మానవత్వాన్ని ప్రదర్శించిన నేనెందుకు ఓడినా అనే ఆలోచన నాలో కలిగించిందే తప్ప ఆవేదన ఏమి కలగల. కానీ ఓటమిని జీర్ణించుకోలేక, మా ఓటమిని జీర్ణించుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నా ఓటమిని జీర్ణించుకోలేక అవమాన భారంతో విజయవాడకు పోయి కృష్ణానదిలో దూకి బలవంతంగా మరణాన్ని స్వీకరించిన ఈ ఆత్మీయ మిత్రుణ్ణి తలుచుకుంటే గుండె బరువు ఎక్కుతుంది, దుఃఖం ముంచుకొస్తా ఉంది. కన్నీళ్లు పెట్టకపోయినా మనసు మాత్రం రోధిస్తుంది. మిత్రులారా, ఎందుకింత అఘాయిత్యానికి తను పాల్పడినాడు? రాజకీయాల్లో గెలుపు ఓటములను సర్వసాధారణంగా స్వీకరించాల్సినటువంటి మనం మన ఆత్మీయులను, కుటుంబ సభ్యులను, భార్యాపిల్లలను వదిలి మరణించడం అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇతనికి ఎంత ప్రేమ ఉన్నది మా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉంది అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక నాయకుడు ఓడితే ఒక అభిమాని, ఒక కార్యకర్త మరణాన్ని స్వీకరిస్తున్నాడంటే నిజంగా ఇది ఆశ్చర్యమే ప్రజలారా. అతను చనిపోయేటప్పుడు 4-5 రోజులు విజయవాడలో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులోకి రాకుండా 7 ఉత్తరాలు రాసినాడు విడివిడిగా. 7 ఒకటి వాళ్ళ భార్యకు రాసినాడు, ఒకటి బంగారెడ్డికి రాసినాడు, ఒకటి నరసింహారెడ్డి, అట్లా తనకు సంబంధించిన మిత్రులకు 7 రాసినాడు విడివిడిగా. 7 రాసి తన దగ్గర ఉండే బంగారు కడియము, తన పర్సు, అందులో కొంత 20-25 వేలు డబ్బులు, అవన్నీ కొరియర్ చేసినాడు ఇంటికి. ఈ 7 ఉత్తరాలు కూడా కొరియర్ ద్వారా పంపించినాడు వాళ్ళ భార్యకు. ప్లస్ 7 మందికి ఎవరికైతే రాసినాడో విడివిడిగా మళ్ళా వాళ్ళకి ఒకటి పంపినాడు ఒరిజినల్. 7 మందికి పంపినాడు, భార్యకు పంపినాడు. స్పష్టంగా రాసినాడు. ఆయన భార్యకు రాసిన మరణించేదానికంటే కొన్ని గంటల ముందు ఆయన రాసినది, ఉదాహరణకు, మిత్రమా, నా అంతిమ యాత్రకు జగనన్న వచ్చేలా చూడండి, ఇదే నా చివరి కోరిక. ఎంత బాధ అనిపిస్తుంది. చనిపోయేటప్పుడు కూడా జగన్ను స్మరిస్తున్నాడు. నా శవయాత్రకు నా నాయకుడు జగన్ రావాలని కోరుకుంటున్నాడంటే ఎంతటి అభిమానం ఉంది నాకు. ఇట్లా అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల మంది ఉండారు.
అందరినీ అడిగానని చెప్పండి. ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని, రమక్కను, కిరణన్నను మరీ మరీ అడిగినట్లు చెప్పండి. క్షమించమని చెప్పండి. చాలా ఆలోచించి 4 రోజుల సమయం తీసుకొని నా తనువు చాలిస్తున్నా. ఇకపై బ్రతికినా కూడా రోషం చంపుకొని తల దించుకొని బతకాలి. అది నా వల్ల కాదు. పులిలాగా బ్రతికిన మనం పిల్లిలాగా బ్రతకలేను పొద్దుటూరులో. పెళ్ళాం బిడ్డలను తలుచుకుంటే చాలా బాధగా ఉంది. 2029లో మీరు మంచి పొజిషన్లోకి వస్తారు. మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఈ మిత్రుని మర్చిపోవద్దు, స్మరించుకోండి. ఇది ఆయన రాసినది. ఇది చనిపోయేటప్పుడు ఆయన రాసినది. దీంతోపాటు ఇంకా చాలా విషయాలు అందరికీ రాసినాడు. దాంట్లో ఆయన ఎవరికొవరికి డబ్బులు ఇవ్వాల్సినది, తనకెవరెవరు డబ్బులు ఇవ్వాల్సినది, షేర్స్లో డబ్బులు ఉంటే 11 లక్షల రూపాయలు షేర్స్ అమ్మి డబ్బులు తెచ్చినది, అది తన భార్య అకౌంట్లో జమ చేసినది, తన పిల్లల చదువుకు ఆ డబ్బును ఉపయోగించమని, ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ వర్క్ చేసింటే ఎంత డబ్బు రావాలా, తనకి ఎవరు ఇవ్వాలా, మదన్ 3 లక్షలు ఇవ్వాలా, నరసింహారెడ్డి 2 లక్షలు ఇవ్వాలా, ఇట్లన్నీ రాసినాడు. ఈ రాసే నేపథ్యంలో కూడా 10 సంవత్సరాల కిందట, అంటే 2014 కంటే ముందు, నేను ఎమ్మెల్యే కాకముందు నాకు ఎప్పుడో ఒకసారి ఆయన ఒక 4 లక్షలు 5 లక్షలు అప్పిచ్చి తిరిగి మళ్ళీ తీసుకున్నాడు. ఆ తీసుకునే క్రమంలో నేను 1 లక్ష రూపాయలు బాకీ ఉండానంట. అది కూడా రాసినాడు. 1 లక్ష బాకీ ఉన్నాడు నాకు ఎమ్మెల్యేని. దానికి 10 సంవత్సరాలకు వడ్డీ వేస్తే 4 లక్షలు 5 లక్షలు అవుతుంది. అన్నని ఏమనుకోవద్దని చెప్పి ఆ డబ్బు నా భార్య పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ డబ్బైనా నా భార్య పిల్లలకు అందించండి అని చెప్పి అడిగినాడంటే ఎంత బాధ అనిపిస్తుంది. అసలుగా ఆయన మాతో పంచుకుంటే ఈ అవమానాన్ని కానీ, ఈ ఓటమిని కానీ, ఏదైనా పంద్యాలు పెట్టి, అంటే మేము గెలుస్తామనో, జగన్ గెలుస్తాడనో 20 లక్షలు 40 లక్షలు 50 లక్షలు 60 లక్షలు పంద్యాలు పెట్టి ఉంటే, అది కూడా మాతో చెప్పి ఉంటే ఆ రుణం తీర్చిందము. అతనికి ఏదైతే ఓటమి అవమానాన్ని కలిగించిందో ఆ అవమాన భారం నుంచి అతని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందను, అతని ప్రాణం పోకుండా కాపాడగలిగిందను, అతని భార్య పిల్లలకు సంతోషాన్ని మిగిల్చగలిగిందను. కనీసం అతను ఒక్క సందర్భంలో కూడా నాతో షేర్ చేసుకోలే. ఒక్క ఫోన్ కాల్ కూడా ఆయన నాకు చేసి ఉంటే నేను అతని మనసు మార్చే ప్రయత్నం చేసింది. ఒకవైపు మాకెంతో కావలసిన వాడు 20 సంవత్సరాలుగా రాజకీయంగా నా ఒకనికో బంగారెడ్డికో సంబంధించిన మనిషి కాదు. మా కుటుంబ సభ్యులందరికీ, ఇంట్లో మా అమ్మకు, నా భార్యకు, అన్నకు, వదినకు, నా పిల్లలకు, అందరికీ కావలసిన వాడే. 24 గంటలు మా మేలు కోరేవాడు. 24 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలవాలని, పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగాలని ఇందులో రాసినాడు ఒక చోట. మా పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక మరణిస్తే మేము బాధలో ఉంటే, యావత్ మా పార్టీ వాళ్ళంతా దుఃఖంలో ఉంటే, ఇప్పుడు కూడా రాజకీయమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రూపులలో, వాట్సాప్ మెసేజ్లలో ట్రోలింగ్ చేస్తారు, మెసేజ్లు పెడతారు. ఏమని? సుబ్బరావు అనే ఒక కాటన్ వ్యాపారస్తుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను విజయవాడలో సూసైడ్ చేసుకున్నాడు. ఎలక్షన్లప్పుడు అతను 11-12 కోట్లు ఎమ్మెల్యేకు, మాజీ ఎమ్మెల్యే అంటే నేను, రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 11-12 కోట్లు అప్పు తెచ్చిచ్చినాడు. అప్పులు ఊర్లో, ఆ అప్పులు ఇవ్వకపోవడం వలన ఆయన సూసైడ్ చేసుకున్నాడని విస్తృతమైన ప్రచారం చేసినారు. బంగారెడ్డి పేరుతోనూ నా పేరుతోనూ. అబద్ధాలతోనే మీరు గెలిచి
మేము ఓడిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలతోనే మమ్మల్ని సాధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్నైనా మీరు గమనించండి ప్రజలారా. మాకు సుబ్బరావు అత్యంత ఆత్మీయుడు, మా కుటుంబ మిత్రుడు, సోదరునితో సమానం. ఈరోజు అతను లేడు. అతని భార్య, అతని పిల్లలు, వారి పిల్లల భవిష్యత్తుకు అన్నిటికీ బాధ్యులమై ఉంటాం. వారిని తిరిగి సంతోషంగా జీవితంలో ఉంచడానికి కావలసినటువంటి స్థితి ఎంత చేయాలనో అంతా మేము చేస్తాం. నేను, నాతో పాటు నా అన్నలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు అందరం కలిసి చేస్తాం.